ఎందుకంటే అన్నతో పాటు ఎన్నెన్నో మంచి మంచి మూవీస్ మేము చేసినాము. ఇప్పటికీ అన్న లేడంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే మా వెంకటన్న. ఈరోజు మిస్ అయ్యిందని చాలా బాధాకరం, చాలా బాధ వేస్తుంది మాకైతే. గత 2-3 ఇయర్స్ నుంచి ఆయన డయాలసిస్ కోసం చాలా బాధపడ్డాడు, చాలా నరకం అనుభవించిండు. కానీ ఇవాళ డేట్లో అన్న ఉండుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ అంటేనే ఫిష్ వెంకట్ అనేది బ్రాండ్. ఆయన లేడనేది చాలా బాధాకరమైన విషయం. ఎవరు సపోర్ట్కి రాలే, ఎందుకు అట్లా అసలు? సపోర్ట్ అంటే ఏమో తెలిసిందో తెలియలేదో తెలియదు, కానీ సపోర్ట్ చేసే వాళ్ళైతే చేశారు. అవునవును, పెద్దగా స్పందన రాలేదు, ఎందుకంటారు? ఏమో మాకు కూడా అంత ఐడియా లేదు ఇండస్ట్రీ నుంచి, మరి ఏందనేది మాకు తెలీదు. కొంతమంది అయితే మన విశ్వక్సేన్ అవును, ఏమన్నా అది మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. లేదన్నా, మన ఎవరు దిల్రాజ్ సార్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారంట. మరి ఏం మాట్లాడారో తెలియదు నాకు. వాళ్ళ ఫ్యామిలీతో అప్రోచ్ అయ్యారంట, దిల్రాజ్ సార్ అప్రోచ్ అయ్యి మాట్లాడారు. అలాగే మళ్ళీ ఎవరు విశ్వక్సేన్ గారు, మినిస్టర్లు చాలామంది వచ్చి ఆయన ఏమన్నారంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి, మొత్తం గవర్నమెంట్ నుంచి మేము చూస్తాము అది ఇది అని చెప్పారు. బాగానే మాట్లాడారు, అందరూ మంచిగా చూసుకున్నారు. కాకపోతే అన్న బాడీ సహకరించలేదు, మెయిన్ అది. అన్న ఇవాళ సోషల్ మీడియాలో తొందరగా స్పందించుకుంటే బతికేవాడని ఫ్యాన్స్ చెప్తున్నారు. అవును, అదైతే వాస్తవం, కానీ కాకపోతే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది, మరి ఏమైందో తెలుస్తలేదు. ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది అయితే చాలామంది స్పందించారు, వచ్చారు, హెల్ప్ చేశారు చాలా. ఇప్పుడు మై గబ్బర్ సింగ్ టీంకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పేసి విన్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించారు? పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళిండు, వెంకటన్న వెళ్ళి కలిసి హెల్ప్ చేసిండు. కిడ్నీ కూడా నేను ఇస్తా అని చెప్పిందంట. వెంకటన్న కూడా మాతో మాట్లాడడం జరిగింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా, దానివల్ల కొద్దిగా ఇదైంది. పవన్ సార్ ఎప్పటికీ మా టీంకి కాదు అందరికీ అండగా ఉంటారు. హాస్పిటల్లో మీరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీతో మాట్లాడడం జరిగింది. అవును, మాట్లాడారు. అంటే ఏమని చెప్పారు? ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే, నేను ప్రవీణ్ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఏంది తిన్నావా అని మంచిగా మాట్లాడింది ఆ రోజు. ఇది బోడుప్పల్ హాస్పిటల్లో, అదే లాస్ట్ మాటలు. దాని తర్వాత చందనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళి, మొన్న 3 days బ్యాక్ వెళ్తే ఐసీయూలోకి వెళ్ళినాము. ఐసీయూలకు డాక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే ఐసీయూ కదా, ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి అన్నారు. మధ్యలో ప్రభాస్ గారి ఒక న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయింది, అసలు అదేంటి? ఫేక్? అవును, ఫేక్ అది ఫేక్ న్యూస్. అది అతను ఎవరో ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తుండే, 50 lakhs మా డాడీ బతుకుతాడని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా హోప్తో ఉండే. కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది. అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది, అది ఫేక్ న్యూస్ అని చెప్పి. ఫిష్ వెంకట్ గారి నటన గురించి మీరు ఏం చెప్తారు? ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు ఎక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన మంచి ఆర్టిస్టు సార్ వెంకటన్న. ఆయన డైలాగ్ చెప్తేనే చాలు, అలా ఆయన ఒక డైలాగ్ చెప్తే వాళ్ళ థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోతుంది. మంచి యాక్టరు. ఈరోజు మా మధ్యలో లేడు మా అన్న, మిస్ యూ అన్న. తలసన్న కలిసినాము. తలసన్న కూడా మంచిగా హెల్ప్ చేసిండు. తలసన్న కూడా ఏమన్నాడు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మాట్లాడతా అని. అన్న కూడా మాట్లాడిండు, మంచిగా మాట్లాడారు. అందరూ స్పందించారు అబ్బా. కాకపోతే ఏంటంటే ఏమో నా విషయం నాకు అంత ఐడియా లేదు, దాని గురించి నాకు అంత ఐడియా లేదు.